హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మీరు ఈ వీడియోలో ట్రీ ఎలా చేయాలి, ఓకే, ఫర్ కార్టూన్ వీడియోస్ ఎక్కువ ఎగ్జాజరేషన్ లేకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలి. దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ యూ కెన్ డూ ఇట్. నేను అది చెప్తాను. అండ్ వీడియోస్ ఇప్పటి నుంచి షార్ట్గానే చేస్తాను, ఆఫ్ కోర్స్, ఎందుకంటే మనకి అంత టైం ఉండట్లేదు. సో మీకు అండ్ ఆల్సో అన్నీ ఒకసారి చెప్తే ఐ థింక్ యూ గైస్ ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్. సో ట్రీ చేయడం ఒక దాంట్లో, ఓకే, అండ్ రాక్స్ అండ్ గ్రాస్ చేయడం ఒక దాంట్లో, సో ఇవన్నీ సెట్ చేయడం ఒక దాంట్లో, ఇలా చెప్తాను. అండ్ ఎండ్ ఆఫ్ ద వీడియో ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది. సో ప్లీజ్ ఎండ్ వరకు చూడండి, ఓకే. యా, సో లెట్ స్టార్ట్. హౌ టు మేక్ ది ట్రీ. ఇట్స్ వెరీ సింపుల్. నేను చాలా వేస్లో ట్రీస్ చేయొచ్చు, మీకు చాలా సింపుల్ వేలో నేను చెప్తాను, ఓకే. సో షిఫ్ట్ ఏ, మెష్, క్యూబ్, ఒక క్యూబ్ తీసుకోండి. ట్యాబ్ ఎడిట్ మోడ్లోకి వెళ్తారు, ఓకే. వర్టెక్స్ మోడ్ సెలెక్ట్ చేసి ఆర్ వన్ క్లిక్ చేసి వర్టెక్స్ మోడ్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏ క్లిక్ చేస్తే అన్నీ సెలెక్ట్ అవుతారు, ఏ, ఓకే. సో ఇక్కడ ఉంటాయి, ఏమేమి క్లిక్ చేస్తున్నానో కార్నర్కి ఇక్కడ చూడండి, ఓకే. ఎం ఎట్ సెంటర్, వర్టెక్స్ అంతా ఒక పాయింట్లోకి వచ్చేసింది. ఫ్రంట్ వ్యూలోకి వెళ్దాం, ఎక్స్ట్రూడ్ చేద్దాం, ఓకే. ఇలా ఆ, ఈ రెండింటిని సబ్ డివైడ్ చేసుకోవచ్చు. మధ్యలో ఇంకోటి వస్తుంది, ఓకే. సో ఎక్స్ట్రూడ్, ఓకే. సో ఇది నాకు ఒక బేసిక్ షేప్, ఓకే. ఎలా అయినా ర్యాండమ్గా చేసుకోండి, ఎంత ర్యాండమ్గా చేసుకుంటే ట్రీ అంతా న్యాచురల్గా ఉంటుంది, ఓకే, ఏదో సెటప్ చేసినట్టు కాకుండా, రైట్. ఓకే, సో ఇది ట్రీ షేప్ అనుకుందాం, రైట్. మీరు కావాలనుకుంటే కింద, లైక్ కింద మనకి జనరల్గా రూట్స్ అవి కనిపిస్తుంటాయి కదా, ఆ రూట్స్ కూడా చేసుకోవచ్చు ఇలాగా, ఓకే. రూట్స్ కూడా ర్యాండమ్గా చేసుకోండి. ఏదైనా ఆ, ఒక పర్ఫెక్ట్గా ఉంటే బాగోదు, ఏది పర్ఫెక్ట్గా ఉండదు, అవునా. కొంచెం తేడా ఉండాలి, కొంచెం లైక్ అటు ఇటు ఉండాలి, జిగ్జాగ్గా ఉండాలి, పర్ఫెక్షన్ ఉండకూడదు. నా ఇది, సో ఇలా మనకు ఒక ట్రీ ఉంది, ఓకే. ఇది ట్రీ యొక్క ట్రంక్ షేప్, ఓకే. ట్రీ యొక్క ట్రంక్ షేప్ ఇది, రైట్. నౌ దీన్ని ఎలా, మరి దీనికి ఎలాంటి యూనో మాస్ లేదు, మరి దాన్ని ఎలా చేయాలంటే మనము ఒక మోడిఫైర్ యూజ్ చేస్తాం ఇక్కడ జనరేట్లో. మనకి స్కిన్ మోడిఫైర్ యూజ్ చేయాలి. సో మనకి మాస్ అయితే వచ్చింది. దీన్ని ప్రాపర్గా మనం చేసుకోవాలి, ఎలాగో చూద్దాం. ఎడిట్ మోడ్లోకి వెళ్ళండి, ఆల్ట్ జీ కొడితే ఎక్స్రే మోడ్లోకి వస్తారు. సెలెక్ట్ ఆల్ ద ఎడ్జెస్, సెలెక్ట్ చేసి కంట్రోల్ ఏ క్లిక్ చేసి జస్ట్ మౌస్ని కదిలిస్తే అవి స్కేల్ డౌన్ అవుతాయి. తర్వాత అన్ని సపరేట్గా. యా, ఫస్ట్ సేవ్ చేసుకుందాం దీన్ని ఎక్కడైనా. ఆ, ఎక్కడ చేద్దామంటే నేను ఆల్రెడీ ఎవ్రీ టైం చేసే దాంట్లోనే చేస్తాను, ఓకే. ఎన్విరాన్మెంట్, ఓకే. సో మిగతావి కూడా స్కేల్ డౌన్, స్కేల్ డౌన్. సో ఈ టైంలో మీరు ఏదైనా చేయొచ్చు, స్కేల్ చేసుకోవచ్చు, మూమెంట్ ఐ మీన్ పొజిషన్ వేరే దగ్గర పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం, ఓకే. సో ఎలా కావాలో అలా చూడండి. మనకు ఒక జనరల్గా మనకి ట్రీస్ చూస్తే ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది, చూసారా. ట్రీ లాగా వచ్చేసింది, చూస్తారా. ఇట్స్ వెరీ సింపుల్, చాలా తొందరగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో కూడా కిందవన్నీ సెలెక్ట్ చేస్తాను, కంట్రోల్ ఏ, స్కేల్ డౌన్, కంట్రోల్ ఏ, స్కేల్ డౌన్. చూడండి, మనకి రూట్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. కొంచెం సరి చేసుకుందాం రూట్స్ని, ఓకే. కొంచెం పైకి చెప్పుకోవచ్చు, ఇది ఇలా. లైక్ లెట్స్ సే ఇప్పుడు నేను ఒక
ఒక ప్లేన్ యాడ్ చేశాను అనుకో, అంటే ఒక గ్రౌండ్ యాడ్ చేశాను అనుకోండి. సో ఇలా ఉంటుంది, కొంచెం న్యాచురల్ ట్రీ లాగా కనిపిస్తుంది, అవునా? కొంచెం కిందికి జరుపుకోవచ్చు. జనరల్గా ట్రీ అంటే జస్ట్ ఇలా స్ట్రైట్గా లోపలికి వెళ్ళిపోదు కదా, దానికి వేర్లు కనిపిస్తుంటాయి, అవునా? సో ఆ వేర్లే నేను ఇక్కడ చేశా. ఇది కావాలనుకుంటే ఇప్పుడు మీరు వీటిని పైకి జరుపుకోవచ్చు. సో మీరు ఈ ఈ టైంలో ఇంకా ఎలా అయినా మోడలింగ్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక్కడ ట్రీ అయితే అయిపోయింది, అవునా? సో దీనికి ఒక మెటీరియల్ యాడ్ చేసుకోండి. ఆబ్వియస్లీ మెటీరియల్ యాడ్ చేసుకోండి. గ్రీన్ కలర్ ఇవ్వండి, సారీ గ్రీన్ అంటున్నా, ట్రంక్ కలర్ ఇవ్వండి. ఓకే, ఇందులో ఐ థింక్ డార్కిష్ బ్రౌన్, రైట్? సి వచ్చిందా? ఇప్పుడు దీనికి లీవ్స్ కావాలి. సో లోపాలిలో లీవ్స్ మనం డిఫరెంట్ షేప్లో చేస్తాం, డిఫరెంట్ టైప్లో చేస్తాము, డిఫరెంట్ టెక్స్చరింగ్లో చేస్తాము, రైట్? బేసిక్గా మన కార్టూన్స్గా అంత డీటెయిలింగ్ అవసరం లేదు. సో బేసిక్గా ఎలా చేయాలి అంటే వెరీ తక్కువ ఎఫర్ట్తో ఈజీగా ఎలా చేయాలి అంటే షిఫ్ట్ ఏ మెష్. మోస్ట్ ఆఫ్ ద లోపాలి వాళ్ళు చేసేది ఇది. ఐకోస్పియర్ తీసుకుంటారు, తీసుకొని కరెక్ట్గా మనం ప్లేస్ చేసుకుంటాం. ఓకే, ప్లేస్ చేసుకొని స్కేల్ ఇట్ ఇన్ ద z యాక్సిస్, x యాక్సిస్ అండ్ y యాక్సిస్. అలా దీనికి ఒక మెటీరియల్ వేద్దాం, లీవ్స్ అని పేరు ఇద్దాం. ఓకే, లెట్స్ సే దిస్ ఇస్ వుడ్ బి సంథింగ్ ఈ కలర్. ఓకే, దీనికి మీరు ఇంకా యూవీ చేసుకొని కొంచెము గ్రేడియంట్స్ కూడా ఇవ్వచ్చు, దట్స్ అప్ టు యూ. నా సేమ్ దీన్ని తీసుకొని ఇక్కడ ఇక్కడ చేసి ఎక్స్లో కొంచెం చేసి నా రొటేట్, సి అలాగే ఇక్కడ షిఫ్ట్ డి, నా రొటేట్, స్కేల్ డౌన్, సేమ్ మళ్ళీ పైన మనం ఇలాగా. ఓకే, నా షిఫ్ట్ డి, డూప్లికేట్. సో డిఫరెంట్ షేప్స్ చేసుకుంటే చూడడానికి ర్యాండమ్గా అనిపిస్తుంది, అవునా? చూడండి, చాలా ఈజీగా ట్రీ అయిపోయింది. ఇంకా మీరు దీన్ని డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని షిఫ్ట్ డి డూప్లికేట్ చేయి, ట్యాబ్ ఆల్జీ, మార్చు, మీకు ఇష్టం వచ్చి మార్చుకో. ఇంక ఇప్పుడు దీన్ని ఎలాగైనా సెట్ అవుతుంది, అవునా? మీ ఇష్టం ఇంకా. సో ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్స్ట్రూట్ చేయి, చూడు చాలా ఫాస్ట్గా ఇంకో షేప్ అయిపోయింది. సో ఇలా మీకు ఎనీ టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఏదైనా చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ఫాస్టెస్ట్ వే. ఇప్పుడు మీరు చూస్తే కూడా మనకి ట్రీ అయితే అయిపోయింది. కింద కూడా ఒక సమ్ కలర్ గ్రౌండ్ ఇద్దాం, గ్రౌండ్. ఓకే, గ్రౌండ్ ఇచ్చి లెట్సే నేను దీనికి టెక్స్చర్ వేయాలనుకుంటున్నా. ఓకే, సో దీనికి టెక్స్చర్ వేయాలి. సో టెక్స్చర్ పెయింట్లోకి వెళ్తా, వెళ్ళేసి టెక్స్చర్ స్లాట్స్లో కొత్తది ఒకటి బేస్ కలర్ తీసుకొని యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ దీన్ని యూవి స్మార్ట్ యూవి ప్రాజెక్ట్ అంట, తర్వాత సమ్ కలర్ లైక్ ఈ కలర్ తీసుకుందాం. ఓకే, వెయిట్, ఓకే, నౌ somewhat this green. సో అక్కడ కొంచెం మట్టి ఉంది, చుట్టూ అంతా గ్రాస్ లాగా ఉంది. ఓకే, సో అదే నేను చేశాను ఇక్కడ. సో వెరీ సింపుల్గా అయిపోయింది. చూడండి, ఇప్పుడు నేను ఒక లైట్ తీసుకుంటా, సన్లైట్ తీసుకుంటా,
ఓకే. సో మరీ మిట్ట మధ్యాహ్నం కాకుండా కొంచెం ఇటు సైడ్ మనకి ఇలా ఉంది అనుకుందాం. అండ్ ఇంక్రీజ్ ద లైట్ టు తెలుసు కదా, షిఫ్ట్ ఏ కెమెరా యాడ్ చేసుకోవడం, 0 కొడితే నెంబర్ ప్యాడ్లో 0 కొడితే కెమెరాలోకి వెళ్తుంది. అండ్ ఇవన్నీ మర్చిపోవద్దు. ఓకే, వ్యూలోకి వెళ్ళి వ్యూ టు కెమెరా టు వ్యూ జూమ్ అవుట్ చేయాలి. ఓకే, ఇలా పెడదాం ప్రస్తుతానికి. రెండర్ ఇమేజ్ చూడండి, వెరీ సింపుల్గా లో పాలి ట్రీ అయిపోయింది, అవునా? ఓకే, సో ఇది ఇలాగే ఉంచుదాం. నా కొంచెం ఇంకొంచెం న్యాచురల్ లీవ్స్ లాగా కనపడాలి. ఇది మరీ లోపాలి కనిపిస్తుంది అనుకుందాం. ఓకే, ఇవి మరీ లోపాలి కనిపిస్తున్నాయి, నాకు ఇలా వద్దు అనుకునే వాళ్ళకి, ఇంకొంచెం నాకు మంచిగా రావాలి అనుకునే వాళ్ళకి యూ కెన్ డూ వన్ మోర్ థింగ్. అదేంటంటే టేక్ ఏ ప్లేన్. ఓకే, ప్లేన్ తీసుకోండి, నేను పక్కన చెప్పుకుంటా. టాప్ వ్యూలోకి వెళ్దాం. యా, ట్యాబ్, subdivide, scale it in the x-axis, again scale it in the x-axis, right? ఒక లీఫ్ షేప్ చేసుకుంటున్నాను నేను. ఓకే, మీకు అర్థమయ్యే ఉంటుంది ఆల్రెడీ. ఓకే, ఒక సింపుల్ లీఫ్ షేప్, చాలా సింపుల్గా ఒక లీఫ్ షేప్ చేసుకున్నా అయిపోయింది. ఓకే, మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వేసుకోవచ్చు, ఇలానే చేయాలని ఏం లేదు. ఓకే, ఎంత డిఫరెంట్గా మీరు చేసుకోవాలనుకుంటే అంత డిఫరెంట్గా చేసుకోవచ్చు, బికాస్ ఇట్స్ జస్ట్ అ ప్లేన్, ఇట్స్ వెరీ ఈజీ టు మెనిపులేట్ దట్, అవునా? నా ఇది కూడా పైకి జరుపుదాం, పైకి జరిపేసి కొంచెం లీఫ్కి ఆ షేప్ ఇద్దాం. ఓకే, సో ఇది కూడా అంటే ఒక కర్వ్ షేప్ రావాలి కదా, ఆ కర్వ్ షేప్ కోసం నేను చూస్తున్నా. అలా ఇది కూడా కర్వ్ ఉండాలి, కానీ దానికన్నా లోపలికి ఉంటుంది. ఓకే, అండ్ ఈ సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సెలెక్ట్ చేసి మనం కిందికి అన్నాము అండ్ స్కేల్ చేసాము. సో బేసిక్గా మనకు ఒక షేప్ అయితే ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఆబ్జెక్ట్ షేడ్ స్మూత్ అనొచ్చు, షేడ్ స్మూత్ అయిపోతుంది. నా 2 ఇది మధ్యలో సెలెక్ట్ చేయి, కంట్రోల్ బి బెవెల్, మౌస్ స్క్రోల్ బటన్ యూస్ చేసి పైకి అంటే ఒకటి యాడ్ అవుతుంది, యాడ్ చేసి స్లోగా. మరీ ఎక్కువ అయిపోయింది, ఇది చాలు. నా తీసి ఇలా లోపలికంట. సో మనకి ఒక బేసిక్గా ఒక లీఫ్ అయితే అయిపోయింది, అవునా? నౌ 1 షిఫ్ట్ ఎస్ కర్సర్ టు సెలెక్టెడ్ ఆబ్జెక్ట్ సెట్ ఆరిజిన్ టు 3D కర్సర్, మనకి ఇక్కడ లీఫ్ అయిపోయింది. ఓకే, నాకు కొద్దిగా స్కేల్ చేసుకుందాం. స్కేల్ చేసుకొని పైకి జరిపి రొటేషన్ ఇస్తాను ఇలాగా. నేను ఇంకోటి తీసుకుంటా, దీన్ని ఇటు రొటేట్ చేస్తా. ఓకే, ఇంకోటి తీసుకుంటా, దీన్ని అటు రొటేట్ చేస్తా. అండ్ ఇంకోటి ఇది ఇటు. అండ్ కొంచెం ర్యాండమ్గా రొటేషన్స్ అయితే ఇవ్వండి మీరు. ఓకే, ర్యాండమ్గా రొటేషన్స్ ఇవ్వండి, ఒకటి పైకి ఒకటి కిందికి ఇలాగా. ఓకే, మీరు ఎంత వేరియేషన్స్ చేసుకుంటే అంత నీట్గా మనకి అంటే కొంచెం న్యాచురల్ లీవ్స్ లాగా వేరియేషన్స్ అయితే వస్తాయి. ఓకే, ఇప్పుడు ఇది కొద్దిగా ఇలా ఫేస్ చేస్తా. ఓకే, అండ్ ఇలా చేస్తా. సో ఇలా నాకు ఒక కొన్ని లీవ్స్, గ్రూప్ ఆఫ్ లీవ్స్ అయితే అయ్యాయి. ఇప్పుడు దీనికి మనం ఎలా కావాలంటే అలా వీటిని మనము
అంటే ఒక బంచ్ ఆఫ్ లీవ్స్ కావాలి కదా, అంటే ఒక బ్రాంచ్కి మనం ఇందాక ఏంటి డైరెక్ట్గా ఐకోస్పియర్ ఇచ్చాం. సో థిక్ లాగా, ఓకే, లైక్ మనం చిన్నప్పుడు పెయింట్ వాటిలతో, ఐ మీన్ పెయింట్ సాఫ్ట్వేర్స్ వాటిలో ఏదో గీసేవాళ్ళం కదా, అలా చేసాం. బట్ అలా కాకుండా కొంచెం లీవ్స్ లాగా కనపడాలి. అప్పుడు ఏం చేయాలి? సేమ్ షిఫ్ట్ ఏ, మెష్, ఐకోస్పియర్, టేక్ ఐకోస్పియర్ ఆర్ ఎనీ స్పియర్. ఐకోస్పియర్ కాకుండా, ఐకోస్పియర్ కాకపోయినా షిఫ్ట్ ఏ, మెష్, యూవీ స్పియర్. యూవీ స్పియర్ అయినా తీసుకోండి, అప్ టు యూ. ఓకే, లెట్స్ టేక్ యూవీ స్పియర్. ఓకే, అందరికీ అర్థమయ్యేలాగా. నా ఇది కూడా కొద్దిగా జరుపుదాం, స్కేల్ అప్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే పార్టికల్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఒక పార్టికల్ యాడ్ చేస్తాను. దాన్ని హెయిర్ క్లిక్ చేస్తాను. హెయిర్ క్లిక్ చేసి ఈ లీవ్స్ ఇప్పుడు మనం తయారు చేసినాం కదా, ఇవన్నీ కెమెరాలో ఉన్నాయి. వీటన్నిటిని ఒక కలెక్షన్లో పెట్టుకుందాం, లీవ్స్ అని. ఓకే, లీవ్స్ అని ఒక సపరేట్ కలెక్షన్లో పెట్టుకొని దీన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టేస్తాం. ఓకే, పెట్టిన తర్వాత కోర్స్ ఈ స్పియర్ లోపల పెడదాం. లెట్స్ సే దీనికి నేము లీవ్స్ హోల్డర్ అని పెడదాం. ఓకే, లీవ్స్ హోల్డర్ అని పెట్టేసి లీవ్స్ సపరేట్గా మన కలెక్షన్ ఉంది కదా, సో సెలెక్ట్ చేసి కిందికి మనకి డౌన్కి వెళ్తే మనకి వ్యూ పోర్ట్ అని ఉంటుంది. సారీ, రెండర్, వ్యూ పోర్ట్ కాదు, పైన ఉంది రెండర్. రెండర్లో కలెక్షన్ సెలెక్ట్ చేయండి. కలెక్షన్ అని క్లిక్ చేసిన తర్వాత కింద ఈ ఆప్షన్ వస్తుంది, ఇందులో క్లిక్ చేసి ఈ లీవ్స్ కలెక్షన్ సెలెక్ట్ చేయండి. లీవ్స్ కలెక్షన్ సెలెక్ట్ చేస్తే మనకి లీవ్స్ అనేవి వస్తాయి, లోపలికి వచ్చాయి. చూసారా, లీవ్స్ అన్ని లోపలికి వచ్చాయి. పర్లేదు, ఫస్ట్ స్కేల్ అప్ చేసుకుందాం. స్కేల్ చేసా, ర్యాండమ్నెస్ పెంచా, అంటే ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా వస్తుంది. అంటే ఇది 1, మరి 1 అంటే ఎక్కువైంది, 0.89. ఓకే, 0.4 అనుకుందాం. ఓకే, ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా కొంచెం వేరియేషన్ వస్తుంది అన్నమాట. అండ్ ఆల్సో ఆబ్జెక్ట్ రొటేషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అవన్నీ బయటికి వస్తాయి. అండ్ చూడండి, ఎలా పడితే అలా ఉన్నాయి. ఆబ్వియస్లీ అలాగే ఉండాలి, బట్ స్కేల్ చాలా పెద్దగానే, సో డౌన్ చేద్దాం. ఓకే, రైట్. సో ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా అన్నీ సేమ్ రాకూడదు కదా, లీవ్స్ అన్ని సేమ్ ఉండవు కదా, సో అందుకే వేరియేషన్స్ ఇచ్చా. వేరియేషన్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు సో మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ రొటేషన్ సెలెక్ట్ చేసామో ఈ ఆబ్జెక్ట్ ఇందులో ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ లీవ్. ఓకే, డైరెక్ట్ సెలెక్ట్ చేయలేం, కానీ ఈ లీవ్ ఉంది, ఈ లీవ్ ఉంది, అన్ని లీవ్స్ ఉన్నాయి ఇందులో, రైట్. సో ఇప్పుడు నేను రొటేట్ చేసి ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, ఈ లీవ్స్ ఇక్కడ ఏవేవైతే ఉన్నాయో దీని మీద అవన్నీ కదులుతున్నాయి, అవునా? నాకు ఇవన్నీ ఎక్స్లో ఇలా ఉండాలి. ఓకే, అండ్ వైలో అండ్ జీలో ఇలా ఉండాలి. ఓకే, ఆర్ ఇంకా అంటే మీరు ఇంక ఇలా అన్నిటినీ రొటేట్ చేసి పెట్టుకోవాలి కరెక్ట్గా. సో అలా చేసుకుంటే ఇంకా మీకు బెటర్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, మీకు కావాల్సినట్టు పెట్టుకోవచ్చు లీవ్స్ని. ఆర్ లెట్స్ సే మీకు ఇక్కడ అలా వద్దు, సిస్టమ్ జనరేటెడ్ కావాలి. సో ఇప్పుడు అడ్వాన్స్ క్లిక్ చేయండి. అడ్వాన్స్ క్లిక్ చేసి మీకు రొటేషన్ ఉంటుంది. రొటేషన్లో నార్మల్ ట్యాంజెంట్ సెలెక్ట్ చేయండి, ఎలా వస్తుందో చూడండి. మనకు బాగాలే. గ్లోబల్ ఎక్స్, గ్లోబల్ ఎక్స్ అంటే అన్ని ఎక్స్లోకి అలైన్ అయిపోయినాయి, అలా కాదు. వై, వెయిట్. అండ్ ఆల్సో ఫస్ట్ ఆబ్జెక్ట్ రొటేషన్ తీసేద్దాం. తీసేస్తే ఏమవుతుంది, అన్నీ ఒక సైడ్ అలైన్ అవుతున్నాయి. ఓకే, చూద్దాం. ఫస్ట్ గ్లోబల్ జీ అంటే ఇలా వస్తుంది. నో, నార్మల్ లోపలికి వెళ్ళింది, నార్మల్ ట్యాంజెంట్ లోపలికి వెళ్ళింది. నన్, నన్ను క్లిక్ చేస్తే ఇలా స్ట్రైట్గా వచ్చాయి. క్లిక్ చేసిన తర్వాత గ్లోబల్ రొటేషన్ చేద్దాం. కొంచెం ఇది పర్లేదు, బట్ నాకు నచ్చలేదు. సో ఆబ్జెక్ట్ జీ, ఆబ్జెక్ట్ జీ అంటే పైకి వచ్చింది. ఆబ్జెక్ట్ ఎక్స్, ఇది పర్లేదు. ఇది కొంచెం అన్ని కిందికి వచ్చినట్లు ఉన్నాయి. కావాలనుకుంటే ప్రతి ఒక్కటి మళ్ళీ ఇలా రొటేట్ చేసుకోవచ్చు. అది సో ఇలా 3-4 టైప్స్ డిఫరెంట్ చేసుకోండి. ఓకే, అంటే స్పియర్స్ అనేది ఒక 4-5 స్పియర్స్ తీసుకొని అన్ని వీటి నుంచే తయారు చేసి డిఫరెంట్ రొటేషన్స్ ఇవ్వండి, వేరియేషన్స్ ఎక్కువ అవుతాయి. ఓకే,
దీని రొటేషన్ నాకు నచ్చలే, ఇలా ఉండాలి. ఇలా. ఓకే, సో ఇప్పుడు మనం ఈ స్పియర్కి ఒక మెటీరియల్ వేద్దాం. ఓకే, స్పియర్కి ఒక మెటీరియల్ వేద్దాం. వేసి దీంట్లో మనకి ఆల్ఫా డౌన్ చేసేద్దాం. డౌన్ చేసేసి రెండర్ మోడ్లోకి వెళ్తే నీకు ఓన్లీ లీవ్సే కనిపిస్తున్నాయి. అవునా, ఓన్లీ లీవ్సే కనిపిస్తున్నాయి. చూసారా, మీరు ఇప్పుడు దీన్ని స్కేల్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ మీరు ప్లేస్ చేసుకోవచ్చు. రెండర్ వ్యూలోకి వెళ్తే కోర్స్ వీటికి ఇంకా కలర్ వేయలేదు కదా, కలర్ ఇద్దాం. ఇది ఈ లీవ్స్కి, ఈ లీవ్స్ అన్నిటికి ఫస్ట్ ఒక్కదానికి లీవ్స్ టెక్స్చర్ ఇవ్వండి. మిగతా అన్ని సెలెక్ట్ చేసి టెక్స్చర్ ఇచ్చిన దాన్ని సెలెక్ట్ చేసి Ctrl+L లింక్ మెటీరియల్స్. చూడండి, లీవ్స్ లాగా వచ్చేసాయి మనకి. ఇంకా దీన్ని మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఓకే, దీన్ని ఎలా కావాలంటే అలా, లైక్ రొటేషన్స్ మార్చుకోండి, వెలాసిటీస్ మార్చుకోండి. ఓకే, పెద్దగా చిన్నగా చేసుకోవచ్చు. చూడండి, ఆబ్జెక్ట్ అలైన్మెంట్ మార్చుకోవచ్చు. ఓకే, డిఫరెంట్ అవుతుంది షేప్స్. వైలో మార్చుకోవచ్చు అండ్ ర్యాండమైజ్ చేసుకోవచ్చు, ఒకటి ఇలా ఒకటి అలాగా. అండ్ ఇక్కడ రొటేషన్, నార్మల్, టాంజెంట్, ఏది మీకు సెట్ అనిపిస్తుందో అందులోకి మీరు మార్చుకోండి. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా వస్తుంది. అంటే మనకి వేరియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ర్యాండమైజ్ కొడితే చూడండి మళ్ళీ ర్యాండమైజ్ అవుతున్నాయి. సో ఇది చాలా ర్యాండమైజ్డ్ వే. సో ఇలా చేసుకుంటే బెటర్. చూడండి, అండ్ నాకు ఇంత సైజ్ వద్దు, నాకు సైజ్ తగ్గాలి. చూడండి, సైజ్ తగ్గింది. అవునా, సో ఇలా పెట్టుకోండి. ఇది ఇక్కడ అండ్ ఇది ఇక్కడ. చూడండి, కొంచెం న్యాచురల్గా మనకి ట్రీ లాగా కనిపిస్తుంది. ఈవెన్ యూ కెన్ స్కేల్ ఇట్. కదా. ఇప్పుడు దీనికి చిన్నగా కావాలి నాకు. ఓకే, చిన్నగా చేసుకో. ఓకే, ఇది ఒకటి చేయకు. లెట్స్ సే ర్యాండమైజేషన్ పెంచు, ఫేజ్ మార్చు. ఓకే, అండ్ ఆఫ్ కోర్స్ నేను ఒకటి డూప్లికేట్ చేశాను కాబట్టి ఇప్పుడు ఒక్కదానికి చేసిన అన్నీ మారుతాయి. బట్ మీరు ఏం చేస్తారంటే స్పియర్స్ డూప్లికేట్ చేసి డిఫరెంట్ చేసుకోండి. లేదు ఇలా బాగానే ఉందిలే అనుకుంటే ఇలా ఉంచేసుకోండి. ఓకే, స్కేల్ తగ్గిద్దాం. స్కేల్ తగ్గించి స్కేల్ ర్యాండమ్నెస్ పెంచుదాం. ఓకే, అది చూసారా. సో ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కెమెరాలోకి వెళ్ళి ఇఫ్ రెండర్ విల్ అండర్స్టాండ్. ఆఫ్ కోర్స్ సారీ, మై బ్యాడ్. నేను ఇవి ఆఫ్ చేయాలి. ఏదైతే నాకు రెండర్లో వద్దో ఆ రెండర్లో ఆఫ్ చేస్తే బాగుంటుంది. చూసారా, దగ్గరికి వస్తే కనిపిస్తుంది, బట్ దూరంగా మనకి కార్టూన్ వీడియోస్కి అంతేందుకు అవసరం లేదు కదా. ఈ మాత్రం చాలు, రైట్. చాలా ఈజీగా అయిపోయింది. అవునా, అండ్ వీటికి ఇంకొంచెం మనం గ్రేడియన్స్ ఇచ్చి టెక్స్చరింగ్లో అది మీరు చేసుకోవచ్చు, అది పెద్ద విషయం కాదు. బట్ చూడండి, చాలా చాలా మంచిగా వస్తుంది. అవునా, దీన్ని ఇంకా డిఫరెంట్గా చేసుకోవచ్చు. లైక్ Shift A, మెష్, ప్లేన్ తీసుకోండి. ఓకే, దీన్ని సబ్డివైడ్ చేయండి. ఎడిట్ మోడ్, సబ్డివైడ్ చేయండి ఒక 3-4 టైమ్స్. ఓకే, నా దీన్ని ఒకటి యాడ్ చేయండి, హెయిర్. ఓకే, ఇలా యాడ్ అయినాయి. అవునా, ఫస్ట్ దీన్ని జరుపుదాం పక్కకి. ఓకే, ఇలా యాడ్ అయినాయి, రైట్. తర్వాత దీనికి సేమ్ ఇందాకట్లాగానే రెండర్లో కలెక్షన్ పెట్టి ఇందులో లీవ్స్ పెట్టాలి. పెడితే మనకి ఇక్కడ లీవ్స్ వస్తాయి. వచ్చిన తర్వాత ఏమైంది, ఐ థింక్ ప్లేన్ మీద సెట్ అవ్వట్లేదు, డబల్ ఉండాలేమో. వెయిట్, స్కేల్ ఉంచుతామా. లెట్స్ గో ఫర్ అడ్వాన్స్ rotation and wait, something's wrong. మనం ఓకే మై బ్యాడ్. నేను ఈ లీవ్స్లో ప్లేన్ పెట్టా, యాక్చువల్గా అందులో పెట్టాలి. ఇందులో పెట్టి Shift A, మెష్, ప్లేన్, GX, సబ్డివైడ్ లైక్ 3 to 4 టైమ్స్. ఓకే, డివిజన్ చేయకపోయినా పర్లేదు, చేస్తే బెటర్. హెయిర్
ఓకే, కలెక్షన్ అండ్ లీవ్స్ వచ్చాయి, చూసారా లీవ్స్ కిందికి వచ్చాయి, ఆబ్జెక్ట్ రొటేషన్ పైకి వచ్చింది, చూడండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి పెట్టచ్చు డైరెక్ట్, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ దీన్ని తీసుకో, దీన్ని తీసుకొచ్చి రొటేట్ చేయి, రొటేట్ చేసి ఇక్కడ పెట్టు ఇలాగా. ఓకే, మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు, ఇదేం రియలిస్టిక్ కాదు కదా, రైట్? సో అదే అనమాట, బాక్స్కి చేయొచ్చు, బట్ బెటర్ స్పియర్కి చేయడం బెటర్. ఎందుకు? స్పియర్ అయితే రౌండ్గా వస్తుంది, సింపుల్ సింపుల్ లాజిక్. కాకపోతే నేను ఒకటే స్పియర్కి చేశాను కదా, మీరు ఒక ఐకో స్పియర్ తీసుకోండి, ఒక స్పియర్ తీసుకోండి, అలా ఒక 3-4 టైప్స్ తీసుకొని ఆ 3-4 టైప్స్కి డిఫరెంట్ డిఫరెంట్ ఓరియంటేషన్, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కొంచెం వేరియేషన్ ఉంటే బాగుంది. ఎందుకంటే అన్ని లీవ్స్ గ్రీన్ కలర్ ఉండవు, కొన్ని పేల్ ఎల్లో కలర్ కూడా మిక్స్ అయి ఉంటాయి మీరు కరెక్ట్గా ట్రీస్ని చూస్తే. సో అలా మీరు ఇంకా రియలిజం కావాలంటే అలా పెట్టుకోవచ్చు. చూసా, చాలా సింపుల్గా అయిపోయింది కదా ట్రీ, రైట్? సో గ్రాస్ కూడా ఎలా చేయాలి ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఆల్రెడీ 26 minutes అయిపోయింది వీడియో. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బికాస్ నెక్స్ట్ వీడియో ఈజ్ అబౌట్ మేకింగ్ రాక్స్ అండ్ గ్రాస్. ఓకే, అండ్ ఎన్వైర్న్మెంట్ కూడా, లైక్ ద గ్రౌండ్ ఎలా చేయాలి అది కూడా చేద్దాం, ఇదే దాంట్లో చేద్దాం. అండ్ ట్రీస్ అవి పెట్టి ఒక ఎన్వైర్న్మెంట్ మొత్తం ఎలా సెటప్ చేయాలో మనం చూద్దాం. ఓకే, రైట్. So that's it for this video guys, and before ending I want to tell you something. So I have uploaded my first game. నా ఫస్ట్ గేమ్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది ప్లే స్టోర్లో. మీకు దానికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆర్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డ్రాగన్ స్పైర్, DRAGON స్పేస్ SPIRE డ్రాగన్ స్పైర్ అని మీరు సెర్చ్ చేస్తే ప్లే స్టోర్లో మీకు వస్తుంది. సింటాక్స్ గేమ్స్ అని పేరుతో, లైక్ ఒక డ్రాగన్ నుండి ఎగ్లో నుంచి డ్రాగన్ వస్తున్నట్లు ఉంటుంది ఐకాన్ అది. ఓకే, మీకు బెస్ట్ నేను ఏంటంటే నేను చూపిస్తాను. ఓకే, సో ఇది అనమాట మన గేమ్ డ్రాగన్ స్పైర్ మన గేమ్. ట్రైలర్ కూడా చూసుకోవచ్చు, మనకి ట్రైలర్ కూడా ఉంటుంది. సో యూ ప్లే ద గేమ్. ఓకే, సో యూ ప్లే ద గేమ్ అండ్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఏమైనా ఇంప్రూవ్మెంట్, ఏమన్నా కొత్తగా యాడ్ చేస్తే, ఏమన్నా మీకు మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉన్నా. ఓకే, దిస్ ఇస్ ఓన్లీ MVP. ఓకే, ఇది ఫస్ట్ వర్షనే. సో దీంట్లో బేసిక్ మెకానిక్స్ మేము ఏమేమి పెట్టాలనుకుంటాం అవన్నీ పెట్టాం. సో దీనికి ఏం ఇంప్రూవ్మెంట్స్ చేయొచ్చు, ఏం ఫీడ్బ్యాక్, మీరు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చినా ఐ కెన్ టేక్ ఇట్, ఐ విల్ టేక్ ఇట్ యాజ్ సజెషన్ అండ్ కన్సిడరేషన్. సో ప్లీజ్ డూ ప్లే అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ఫ్యూచర్లో ఇంకా చాలా గేమ్స్ వస్తాయి. దీని తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకో గేమ్ వస్తుంది, అది కూడా చాలా మంచి ఐడియా, అది ఇంకా దీనికన్నా బాగుంది. సో అది చేసే వరకు we together will develop this game. ఓకే, మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే దాన్ని బట్టి నేను అప్డేట్స్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో దట్స్ ఇట్. అండ్ ఆల్సో వీ హ్యావ్ సంథింగ్ ఎల్స్, దట్ ఈస్ Meshura. సో Meshura.in ఇది కూడా మన వెబ్సైటే. సో దీంట్లో యూ కెన్ బై డిఫరెంట్ ప్రోడక్ట్స్, 3D ప్రోడక్ట్స్ మీరు బై చేయొచ్చు. మనకి ప్రస్తుతానికి 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇంకా పెడుతున్నాం 1 by 1. సో అది మీకు మంచి క్వాలిటీ ఉన్నాయో పెట్టాలని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా క్యూరేట్ చేసి నేను పెడుతున్నాను. ఇవన్నీ మనం చేసినవే, వెరీ తక్కువ కాస్ట్లో పెడుతున్నాం. ఓకే, మామూలుగా బయట చూస్తే 1000 రూపీస్, లేకపోతే $60, $20, $100 అలా ఉంటుంది, అంటే థౌజండ్స్లో ఉంటుంది. అలా కాకుండా మన 100స్లో. ఇప్పుడు ఈ మోడల్ విత్ టెక్స్చరింగ్ 100 రూపీస్లోనే వస్తుంది. ఇవి 3 మోడల్స్ 69 రూపీస్కి వస్తుంది, ఒక మోడల్ 10 రూపీస్కి వస్తుంది. ఇలా చాలా తక్కువ రేట్లో మనం పెడుతున్నాం. యూ కెన్ బై. ఈవెన్ గేమ్స్ కూడా పెడతాం, లైక్ గేమ్ టెంప్లెట్స్ కూడా పెడతాం. మీరు యూనిటీలో పెట్టుకొని మీరు అది యూజ్ చేసి మీరు గేమ్ చేసుకోవచ్చు. అలా కూడా మేము పెట్టబోతున్నాం. ఓకే, ఇంకా ఫ్యూ లైక్ నెక్స్ట్ మంత్ లోపు ఈ వెబ్సైట్ కూడా మనం చాలా అయితే 1 by 1 పెడుతూనే ఉంటాం. సో ప్లీజ్ గో అండ్ చెక్ ద వెబ్సైట్ ఆల్సో అండ్ ద గేమ్, ప్లే ద గేమ్ ఆల్సో. ఓకే, అండ్ కీప్ లెర్నింగ్. మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా కొంచెం డెప్త్గా వెళ్దాం. అండ్ ఆఫ్ కోర్స్ దెర్ ఇస్ వన్ మోర్ థింగ్, సారీ ఫర్ దాట్, బట్ ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్. ఓకే, అండ్ ఐ హ్యావ్ ఆల్సో పబ్లిష్డ్ మై బుక్ హ్యాస్ సిరీస్. మీరు చూసుకుంటే వాట్ప్యాడ్, దీని కూడా డిస్క్రిప్షన్, వీటికి సంబంధించిన డిస్క్రిప్షన్స్ అన్నీ నేను కింద పెడతాను డిస్క్రిప్షన్లో. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి క్లిక్ చేయండి ఆర్ కాపీ పేస్ట్ చేయండి, వాట్ ఎవర్.
సో వాట్ ప్యాడ్ క్లిక్ చేస్తే మీకు వాట్ ప్యాడ్లో నా స్టోరీ అయితే ఉంది, బ్లడ్ మూన్ రైన్ ఆఫ్ నిక్స్ అని చెప్పేసి మనది ఒక బుక్ కూడా ఉంది. సో యు గో రైట్ నౌ. మనకి ఆల్మోస్ట్ 9 చాప్టర్స్ అయితే మనకి ఆల్రెడీ ఉన్నాయి. సో మీరు బుక్ కూడా చదవండి, మీకు ఏం నచ్చింది ఏం నచ్చలేదు ఎక్కడ అనేది మీరు దీనికి కూడా మీరు ఫీడ్బ్యాక్ ఇక్కడే ఇవ్వచ్చు. ఇక్కడే మీరు నాకు ఓపెన్ చేసి మీరు ఇక్కడే కమెంట్స్ చేయొచ్చు. ఇక్కడ మీకు పక్కన ప్లస్ ఇట్లా వస్తుంది, ఇక్కడ కమెంట్ చేయొచ్చు. ఆర్ కిందికి వెళ్తే కమెంట్ సెషన్ ఉంటుంది, కమెంట్ సెషన్లో కూడా కమెంట్ చేయొచ్చు. చాలామంది చదువుతున్నారు, మంచి రెస్పాన్స్ వస్తుంది. సో మీరు కూడా చదవండి ప్లీజ్. మీరు కూడా చదవాలని నేను చాలా అనుకుంటున్నాను. ఎందుకంటే మీ నుంచి నాకు ఫీడ్బ్యాక్ వస్తే నాకు అదొక యూనో జోష్ని ఇస్తుంది. ఇంకా మంచిగా రాయాలి, ఇంకా మంచిగా గేమ్స్ చేయాలి, ఇంకా మంచిగా సైట్ కూడా అప్డేట్ చేయాలని. సో చెక్ ఆల్ దీస్ అవుట్. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటాయి. అండ్ ఆల్సో కమెంట్ అండ్ గివ్ ద ఫీడ్బ్యాక్. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లర్నింగ్. బాయ్.